పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సూర్యాపేటలో భారీ దోపిడీ జరిగింది. జిల్లా కేంద్రంలో సాయి సంతోషి జ్యువెలర్స్ లో 18 కేజీల బంగారం దోచుకెళ్లారు దొంగలు. షాపు వెనుక భాగం నుంచి ఓవైపు గోడకు రంధ్రం చేశారు, మరోవైపు వెనుక షట్టర్ గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి బంగారాన్ని దోచుకు వెళ్లారు దుండగులు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును చేపట్టారు సూర్యాపేట పోలీసులు. సూర్యాపేటలో భారీ దోపిడీ జరిగింది. జిల్లా కేంద్రంలో సాయి సంతోషి జ్యువెలర్స్ లో 18 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు దొంగలు. షాపు వెనుక భాగం నుంచి ఓవైపు గోడకు రంధ్రం చేశారు, మరోవైపు వెనుక షట్టర్ను గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. ఘటనా స్థలానికి చేరుకున్నారు సూర్యాపేట పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు. బంగారం చోరీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ చోరీకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు? అనుశ్రీ, నిన్న ఆదివారం కావడంతో జ్యువెలరీ షాప్ కి సెలవు దినం. ఈ రోజు అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉదయం 10 గంటల సమయంలో ఆ జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఏదైతే లాకర్స్ కావచ్చు, మిగిలినటువంటి వస్తువులు కూడా చిందరవందరగా పడేయడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురై లోపలికి వెళ్లి చూడగా మొత్తం ఏదైతే లాకర్స్ లో భద్రపరిచినటువంటి బంగారు ఆభరణాలు మొత్తం చోరీకి గురైనట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నటువంటి క్రమంలోనే ఏదైతే జ్యువెలరీ షాప్ వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతం నుంచి ఒక రంధ్రం, బాత్రూమ్ ప్రాంతంలో ఒక రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా దుండగులు లోపలికి ఎంటర్ అయ్యి అందులో గ్యాస్ కట్టర్ వెంట తీసుకొచ్చిన తర్వాత గ్యాస్ కట్టర్ సాయంతో కూడా ఆ లాకర్లను కట్ చేసి లాకర్ లో భద్రపరిచినటువంటి 18 కేజీల బంగారాన్ని కూడా ఎత్తుకువెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంగారు ఆభరణాలతో పాటు వెండి కూడా పోయినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. దీని మీద పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పేసి డిఎస్పీ ప్రసన్నరాజు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. అయితే ఎంతమంది దుండగులు వచ్చారు, దుండగులు లోపలికి ప్రవేశించేటువంటి సమయంలో లోపలికి ఎంతమంది వచ్చారు, బయట ఎంతమంది ఉన్నారు, అసలు రెక్కి నీరు అంటే చుట్టుపక్కల ప్రాంతంలో సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల జ్యువెలరీ షాప్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాకు సంబంధించినటువంటి ఫుటేజ్ ప్రస్తుతం అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని చేస్తున్నారు. లోపలికి 5 నిందితులు వచ్చినట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బయట కూడా కొంతమంది నిందితులు ఉన్నారు. ఒక మారుతికి సంబంధించినటువంటి వ్యాన్ లో దుండగులు అక్కడికి వచ్చి వెనుక ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతం నుంచి ఒక హోల్ చేసి ఆ హోల్ ద్వారా లోపలికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఒక పక్కబంది ప్లాన్ తోటే ఆ లోపలికి ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. అయితే లోపల 18 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నట్టు ఆ నిందితులకి ఏ విధంగా గుర్తించారనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైనా ఆ సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సహకారం కూడా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక వెంట గడ్డపారలు లాంటి ఇనుప వస్తువులు తీసుకొచ్చి గోడకి రంధ్రం పెట్టారంటే రాత్రి సమయంలో అందరు నిద్రిస్తున్నటువంటి సమయంలోనే, చీకటి ఉన్నటువంటి సమయంలోనే దీన్ని హోల్ చేసి లోపలికి వచ్చారనేది కూడా తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంటల 2 గంటల సమయంలోనే ఈ చోరీ జరిగినట్టు కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే షాప్ కు సంబంధించినటువంటి ఓనర్ సంబంధించినటువంటి ఫిర్యాదు ద్వారా ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.